Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. మిరపకాయ బజ్జీలకి మనం శనగపిండి కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇందాక మనం పొడి కొట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. వాము, ఉప్పు, శనగపిండి, అది కూడా మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇలా వాటర్ పోసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. నేను అంతా కలిసాక మీకు చూపిస్తాను. చూసారా, నూనె ఇలా వేడెక్కాలి. సో మనం ఇలా మిరపకాయ బజ్జీలు శనగపిండి కొంచెం ముద్దగా కలుపుకోవాలి, లేకపోతే బారావు. ఇలా వేసి ఒకటి ఇలా వేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నా ఓన్ ఐడియాతో. బాగానే వస్తాయి అనుకుంటున్నాను. పెద్ద కళాయి పెట్టుకుంటే అన్నీ ఒకేసారి వేసేయచ్చు. చాలా బాగుంటాయి కదా మిరపకాయ బజ్జీలు. రేర్గా చేసుకోవాలి ఇలాంటి రెసిపీస్. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, బాగా వస్తాయి. చూసారా, ఈ కలర్లోకి వచ్చాక మనం తీసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే టోటల్గా నూనె అంతా పీల్చేస్తుంది. కొంచెం షేప్ ఇటు అటు వచ్చినా హోమ్ మేడ్కి చాలా చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ మనం మంచిది వేస్తాము, ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచివి వేస్తాము. ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినా నేను ఇంట్లో చేసుకొని తినడానికే ప్రిఫర్ చేస్తాను. సో మళ్ళీ ఇప్పుడు మనం మిగిలినవి వేసుకుందాం. ఇవి మధ్యలో కట్ చేసి కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయ వేసుకొని తింటే చక్కగా ఒక స్నాక్ ఐటెం లాగా మధ్యాహ్నం టీతో పాటు తినొచ్చు. మన ఇష్టం, మనకి ఎప్పుడు తినాలనిపిస్తే చేసుకోవచ్చు చక్కగా. ఓకే వ్యూయర్స్, మీకు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నేను పెట్టిన వీడియోస్ చూడండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే నేను చేసి పెడతాను. మీకు ఏమైనా చేయాలని తినాలని అనిపిస్తే నాకు పెట్టండి. నేను డెఫినెట్గా మంచి ఇంట్రెస్ట్ తీసుకొని ట్రై చేస్తాను మీకు చూపించడానికి.